अस्सलाम वालेकुम नाज़रीन, टाइम्स 24 न्यूज़ में आपका खैर मक़दम है। आइए तफसीलात पर नज़र डालते हैं। माहिती गेलो పోయి కదండి చైర్మన్ గారు జనసేపు కూర్చోాలి ఎన్నో కథ అవుతుంది ఎన్నో కథ అవుతుంది రెండో దీనికి మళ్ళీ అగడ పెడుతుంది శ్రీ రమా సత్యనారాయణ స్వామి ఎన్నోది అవుతుంది రెండో చేస్తావా తొందర 10 నిమిషాలు చూసుకుంటూ చేస్తావా చెయ్యి తొందర సంతత శ్రీరస్తు సమస్త మంగళాని భవంతు నిత్యత శ్రీరస్తు నిత్య మంగళాని భవంతు. దిలీప్ ఎవరు దిలీప్ ఏం పేరు నీ పేరు ఇల్లు కట్టుకున్నావు సంతోషం ఉందా నిజంగా శంకరన్న ఉందా సంతోషం వస్తాం ఇక్కడ చూడు అన్నా థ్యాంక్ యూ. वो घर वाले किधर है जी? कामा इधर सर को और एक बना देते बराबर देता गरीबों का है इधर देखो गरीबों को देख रहे बराबर बराबर నమస్తే कर दिए कपड़े भी दिए अना ఇక్కడ लोग आए थे भी पैसे कितना बचे आपके भी दिलाना हमको बच्चे भी दिलाना सही बना बाबू हां ना सर देखो आपको बच्चे ले लो सबको दे दुआ करो आप लोगों को 10 साल और इधर बोला बराबर देते तुम रोना नहीं अच्छा बात रोना नहीं आप रोना नहीं बात हम देते बराबर इधर बाबा का मिलकर रहो मालूम खत्म हो 4 बार आको फिर विपत्ति में कितनी हमला करने से मैं इधर आया था मेरे अब खुश है खुश है और एक होना बराबर आप तो खुश है ना कांग्रेस पाल से आने से मुझे बहुत खुशी है बराबर काम चावल भी फ्री खा रहे हम लोग बस करंट फ्री सब चीज फ्री अच्छा और क्या ना किस कार्ड वोड वगैरह कुछ सब कराटा करी हमारे को अच्छा करी कुछ भी तकलीफ नहीं है आप
नहीं आती आती क्या नाम है आपका? और 12 वाट के थे 12 वाट के थे एक और किराए से रेट लगा दूसरे वार्ड में आए इसको अच्छी जोई ये 12 वाट में थे एक वाट में किराए को है ना इधर मेरा वार्ड में हाँ ना बराबर हाँ ठीक है याद रख लो अम्मा का तुम्हारे को डबल बेड की जरूरत है नहीं तो ऐसा घर बन जाता है कॉलम नहीं प्लॉट नहीं है सर वही दिला डबल बेडरूम दिला याद रख लो दिलीप डालो जी अरे जाओ जी राहुल बाहर चले गए राइट दिलीप इधर आनिया दिलीप एक मिनट दिलीप है ना कैसा सोच रहे माँ घर आ गए चावल भी आ रहे करंट भी फ्री है बच्चे रहे अच्छे है ना दुआ दे दे चेयरमैन साहब मेरे घर आया बहुत खुश है बनली हूँ अच्छे चावल आ रहे करंट फ्री है बस भी ये बात बोल रहे अच्छे शुरू से है कांग्रेस हुकूमत से अच्छे नाम बोल रहे ఈరోజు చాలా సంతోషకరమైన రోజు. ఎందుకంటే పేదల కళ్ళలో ఆనందం చూడాలని ఇప్పటి నుంచో కాంగ్రెస్ ప్రభుత్వం ఒకటే నినాదము, ఏదైతే గరీబీ హటావో అనే నినాదంతో ఈ ప్రభుత్వం నడుస్తుంది. ఈరోజు మా 12వ వార్డులో షాద్నగర్ మున్సిపాలిటీ 12వ వార్డులో దాదాపుగా ముగ్గురు మొత్తం 20 మందికి లబ్ధిదారులు ఇందిరమ్మ ఇండ్లు శాంక్షన్ చేయడం జరిగింది ఎమ్మెల్యే గారి కృషితోటి. అయితే అందులో ఈరోజు ముగ్గురు గృహప్రవేశాలు చేయడం జరిగింది. వాళ్ళ కళ్ళల్లో కూడా చాలా ఆనందం చూడడం జరిగింది. ఎందుకంటే ఈ మనిషికి అత్యవసరమైనటువంటిది ఇల్లు లేకపోతే ఎంత అదిగా ఉంటుంది, ప్రజలకు చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. కాబట్టి అటువంటి ఇంటి కోసము ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అనేది రేవంత్ రెడ్డి గారి కృషితోటి ప్రతి ఒక్కరూ సొంత ఇంటిని కలిగి ఉండాలనే ఒకే ఒక ఆశయంతో ఇందిరమ్మ పథకాన్ని ఇవ్వడం జరిగింది. దానివల్ల ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఎంతోమంది పేదలు లబ్ధి చేకూరడం జరుగుతుంది. మరి ఈరోజు 12వ వార్డులో ముగ్గురు లబ్ధిదారులు ఈ గృహప్రవేశం చేయడం, దానికి ఎమ్మెల్యే గారు ముఖ్య అతిథిగా రావడం కూడా చాలా సంతోషకరమైన రోజు. ఇక్కడ లబ్ధిదారులతోటి కూడా వాళ్ళు కూడా వారి ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే మేము ఇన్ని రోజుల ఏ ప్రభుత్వం కూడా పేదలను పట్టించుకోలేదు. ఇక్కడ ఉన్నటువంటి పాత ఇండ్లు మళ్ళీ అదేవిధంగా వానలకు కురుస్తూ ఎండకు ఎండుతూ చాలా దయనీయమైన పరిస్థితిలో ఉంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాకనే మాకు 5 లక్షల రూపాయలతోటి ఇందిరమ్మ ఇల్లు శాంక్షన్ చేయడం జరిగింది. అదేవిధంగా ఈరోజు వాళ్ళు గృహప్రవేశాలు చేయడం ద్వారా వాళ్ళ యొక్క ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా ఇప్పుడు రాబోయే రోజుల్లో కూడా ప్రభుత్వం అనేది దృఢ సంకల్పంతో ఉంది. మనకు కూడా ఈ వార్డుకు కూడా చాలామంది పేదలు కూడా ఉన్నారు. ఇండ్లు లేకుండా, ఏదైతే ఇండ్లు లేని వారికి కొంతమందికి డబుల్ బెడ్రూమ్లు ఇప్పించడం జరిగింది. ఎవరైతే సొంత స్థలాలు ఉండి ఇల్లు లేకుండా లేదంటే పూర్తిగా ధ్వంసమైనవి అటువంటి ఇండ్లు ఉంటే కూడా ఖచ్చితంగా మన ఎమ్మెల్యే గారి కృషితోటి ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మరిన్ని
ఇందిరమ్మ ఇండ్ల పథకం ద్వారా ఇప్పించి పేదలకు ప్రతి ఒక్కరి కళ్ళలో ఆనందం చూడడమే మా ప్రభుత్వం యొక్క లక్ష్యం. కాబట్టి రాబోయే రోజుల్లో ఎవరు అర్హులు ఉన్నారో వాళ్ళకి ఖచ్చితంగా ఇందిరమ్మ ఇల్లు ఇప్పించి వాళ్ళ యొక్క కళ్ళలో ఆనందాన్ని చూస్తామని తెలియజేస్తూ రాబోయే రోజుల్లో ఎటువంటి లబ్ధిదారులు కూడా మీరు ఎటువంటి దిగులు చెందొద్దు, మీకు అన్ని సకాలంలో బిల్లులు కూడా చెల్లించడం జరుగుతుంది. అదేవిధంగా ఇంకా ఎవరైనా అర్హులు ఉంటారో వాళ్ళని కూడా గుర్తించి రాబోయే రోజుల్లో వాళ్ళకు కూడా ఇల్లు లేని ప్రతి ఒక్కరికి ఇల్లు అందించడం మా ఎమ్మెల్యే గారు కానీ మా యొక్క కృషితోటి ఖచ్చితంగా ఇప్పిస్తామని కూడా తెలియజేస్తాం. మీ వార్డులో రేషన్ కార్డులు ఎన్ని వచ్చినాయి? రేషన్ కార్డులు దాదాపుగా ఇప్పటివరకు నూతన రేషన్ కార్డులు 30 పైగా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా నూతనంగా కొంతమంది యాడ్ చేసుకోవడం వాళ్ళు కూడా దాదాపుగా 20 మంది యాడ్ చేసుకున్నారు. ఇంకా ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళని గుర్తించి మేము ఇల్లు తిరుగుతున్నాము. ఎవరైతే ఉన్నారో వాళ్ళకు చెప్పి వాళ్ళ దగ్గర ఆధార్ కార్డ్స్ కానీ ఇవి తీసుకొని వాళ్ళు అర్హులు ఎవరు ఉన్నారో వాళ్ళకు సూచించి ఇట్లా మీ సేవ ద్వారా దాన్ని పథకాన్ని సద్వినియోగం చేసుకొని ఏదైతే రేషన్ వస్తుందో సన్న బియ్య పథకం అవి కూడా వాడుకోవాలన్నట్టుగా వాళ్ళకి తెలియజేస్తుంది. మీ వాడికి సంక్షేమ పథకాలు ఎట్లా వస్తుంది? సంక్షేమ పథకాలు ఏవైనా కానీ ప్రతి ఒక్కటి మా వార్డుకి ఇప్పుడు పేద మైనార్టీలకు కుట్టు మిషన్ పథకం ఉంది, అది కూడా ఇప్పించడం జరిగింది. దాదాపుగా 6 మందికి ఈ వార్డు నుంచి ఇప్పించడం జరిగింది. అదేవిధంగా మైనార్టీలే కాకుండా ఎవరు పేదవాళ్ళు ఉన్నా కానీ డబుల్ బెడ్రూమ్లో చూసుకుంటే దాదాపుగా మొన్న మొదటి విడతగా 21 మందికి ఇప్పించడం జరిగింది. రెండో విడతగా కూడా దాదాపు 30 నుంచి 35 మందికి మేము అర్హులకు అక్కడ లిస్ట్ ఇవ్వడం జరిగింది. వారు కూడా దానికి సానుకూలంగా ఉన్నట్టుగా తెలుస్తుంది. రాబోయే రోజుల్లో వాళ్ళకు కూడా అందిస్తుంది. कांग्रेस पार्टी आने से घर अच्छा मिला। आप तुम पुराना घर था जिसमें का बता थे क्या इसमें गुंजाइश नहीं था, क्या हमारे घर में ये साहब एमएलए साहब कांग्रेस पार्टी की तरफ से हमारे अच्छा बना लिया था। చాలా సంతోషంగా ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన మాటలు నిలబెట్టుకోవడానికి మున్సిపాలిటీ పరిధిలో ఉన్న ఫరక్ నగర్ 12, 13, 14 వార్డులలో గత ప్రభుత్వం చాలామంది పేద మైనార్టీలు ఇక్కడ నివాసం నివసిస్తారు. వారికి ఒక్క ఇల్లు లేకపోతే చాలా బాధపడింది. నేను ఎలక్షన్లో వచ్చినప్పుడు వాళ్ళు అటువంటి నిర్ణయించడం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత తప్పకుండా ఇందిరమ్మ ఇల్లు ఇస్తాను, మీ యొక్క అకాల కాంక్ష మీకు నెరవేరుతుంది, మీకు ఇల్లు లేని సహకారం చేస్తాం తప్పకుండా చెప్పడం జరిగింది. ఈరోజు కౌశిక బేగం గారు కూడా అంటా ఉన్నారు, ఇవాళ మాకు ఈ మైనార్టీ సోదరుమణులు చాలా మనకు సంతోషమైంది. ఎన్నో రోజుల సంది ఇల్లు లేక ఎన్నో ఇబ్బందులు పడుతూ ఉంటుంది. ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చిన తర్వాత ఇచ్చిన మాటలు నిలబెట్టుకుంది కాబట్టి ఇందిరమ్మ ఇల్లు ఇస్తే మేము నిర్మాణం చేసుకుని చాలా సంతోషంగా ఉంది. పిల్లలు అంతా చాలా సంతోషంగా ఉందని చెప్తుంది. దాదాపు ఇలా ఉదయం సంది 3-4 ఇండ్లు గృహప్రవేశం చేసాం. చాలా పేదోళ్లకు మంచి స్కీమ్ కాబట్టి ఇది ఖచ్చితంగా కంటిన్యూ చేయాలని కూడా పేద ప్రజలు కోరుకుంటున్నారు. ఈ ప్రభుత్వం ఉన్నది పేదలకు అండగా ఉండే ప్రభుత్వం. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, బడుగు బలైన వర్గాలకు అండగా ఉండే పార్టీ కాబట్టి ఇలా రేవంత్ రెడ్డి గారు రాష్ట్రంలో ఎన్ని కష్టాలు ఉన్నప్పటికీ ఈ యొక్క నూతనంగా ఇండ్లు లేని నిరుపేదలకు ఇల్లు నిర్మాణం చేయాలి ఖచ్చితంగా అని చెప్పి పెద్ద ఎత్తున ఈ పథకం తీసుకురావడం చాలామంది కూడా లబ్ధి చేకూరుతూ ఉంది. చాలా ఆనందంగా కూడా ఉంది. ఇవాళ కూడు గూడు నీడ అనేది ఆ రోజు ఇందిరాగాంధీ గారు ఏదైతే స్లోగన్ తీసుకొని గరీబ్ హఠావో తీసుకొని వచ్చిందో మళ్ళొక్కసారి 10 ఏళ్ల తర్వాత మళ్ళా కూడు గూడు నీడ గరీబ్ హఠావో అనే స్లోగన్ తీసుకుని ఈ యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన ఈ కార్యక్రమం చేస్తూ ఉంది. ఇవాళ క్షేత్రస్థాయిలో చాలా సంతోషంగా ఉంది, చాలా ఆనందంగా ఉన్నారు. కాబట్టి ప్రజలు కోరుకునేది కూడు గూడు నీడ కాబట్టి అవి అందించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. అవి తప్పకుండా అందిస్తున్నాం కాబట్టి ప్రజలు సంతోషంగా ఉన్నారు.